ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. క్యాన్సర్ మహమ్మారి తెలుగు రాష్ట్రాల్లో విపరీతంగా పెరిగిపోతున్నది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు 1,00,000 మంది డ్వాక్రా మహిళలకి పరీక్షలు చేస్తే క్యాన్సర్ లక్షణాలు తీవ్రత ఉన్నవారు 11,000 మంది ఉన్నారు. అంటే క్యాన్సర్ లక్షణాలు అంటే క్యాన్సర్ వచ్చేసే లక్షణాలు అంటే రాబోయే రోజుల్లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 69,000 మందికి ఫ్యూచర్లో కూడా మారేటట్టు ఉన్నాయి అనేది. అంటే అంత ఎక్కువగా క్యాన్సర్ పెరగటం, ముఖ్యంగా స్త్రీలలో రొమ్ము క్యాన్సర్ నెంబర్ 1 క్యాన్సర్ రొమ్ము క్యాన్సరే. మన దేశంలో క్యాన్సర్తో బాధపడే రోగుల్లో 13% రొమ్ము క్యాన్సర్తోనే బాధపడుతున్నారు. ఈ రొమ్ము క్యాన్సర్ తెలుసుకునే లోపే 3rd స్టేజ్కి 4th స్టేజ్కి వెళ్ళిపోతున్నదట. అంటే మనకి క్యాన్సర్ అని తెలిసేలోపే 3rd స్టేజ్ 4th స్టేజ్ వెళ్ళిందంటే అప్పుడు ఆ క్యాన్సర్ నుంచి బయటపడే అవకాశం 25% ఉంటే 75% లైఫ్ రిస్క్ అనేది ఉంటుంది. అంత ఎక్కువ. అదే ఫస్ట్ స్టేజ్లో గనక క్యాన్సర్ని గనక రొమ్ము క్యాన్సర్ని గుర్తించగలిగితే అది 93% పూర్తిగా బ్రెస్ట్ క్యాన్సర్ నుంచి 100% బయటపడవచ్చు అని ఇప్పుడున్న ఆంకాలజిస్టులు, క్యాన్సర్ స్పెషలిస్టులు ఇస్తున్న అవగాహన అన్నమాట. కాబట్టి అంత ఎక్కువ క్యాన్సర్ పెరిగిపోతూ ఉంది. అలాంటి రొమ్ము క్యాన్సర్ వచ్చిన స్త్రీలలో క్యాన్సర్ అని తెలుసుకునే లోపే ప్రతి 8 మందిలో ఒకరికి అది బోనుకు కానీ పక్క అవయవాలకు కానీ స్ప్రెడ్ అయిపోతున్నది. అంటే ఇతర అవయవాలకు పాకింది అంటే అది చాలా ప్రమాదం. అంటే రొమ్ము క్యాన్సర్ని రొమ్ము తొలగించేసేయచ్చు, కానీ ఇతర వాటిని తొలగించలేం కదా. అలాంటి రిస్కుల్లో స్త్రీలు ఉంటున్నారు. అవగాహన లేకుండా కాస్త చెకప్ చేయించుకోకుండా ఉండటం వల్ల అది ప్రాణాంతకం అవుతున్నది అని తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రతి సంవత్సరం 2-2.5 లక్షల మంది మరి రొమ్ము క్యాన్సర్ బారిన పడుతున్నారు ఇండియాలో అనేది కొన్ని సర్వేలు చెప్తున్నాయి. మరి అలాంటి రొమ్ము క్యాన్సర్ రావడానికి ఏవేవి ఎంతెంత ఎక్కువ కారణమవుతున్నాయని చూస్తే మెయిన్ నూనెలో దేవిన ఆహారాలు, జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఫుడ్, బయట కలర్స్, ఫ్లేవర్స్, ప్రిజర్వేటివ్స్ కొనుక్కు తింటమే నెంబర్ 1 రీజన్. ఇది ఆహారమే ప్రధానంగా మనుషులకి మహమ్మారి క్యాన్సర్గా పెరగటానికి, కణజాలం మంచిదల్లా చెడ్డ కణజాలం క్యాన్సర్గా మారిపోవటానికి ఆ డిఎన్ఏలో కూడా కోడింగ్ మారిపోతున్నది. కాబట్టి క్యాన్సర్ కణాల విభజన బాగా పెరిగిపోవటానికి మనం తీసుకునే ఫుడ్ అట్లాంటి ప్రభావం ఉంది. బ్రెస్ట్ క్యాన్సర్ స్త్రీలలో రావడానికి ఏవెట్లా ఎందుకు కారణమవుతున్నాయి, పూర్వం రోజుల్లో లేనిది ఈ రోజులు ఎంత పెరిగిపోవటానికి కారణం చూస్తే లేట్ ప్రెగ్నెన్సీ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 20-25% పెరుగుతుందట. అంటే 35-30 దాటా కొంతమంది 40 వరకు కూడా అప్పుడైతే కానీ ప్రెగ్నెన్సీ రావట్లేదు. 30 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటున్నారు. కాబట్టి ఈలోపు ఒబిసిటీ వల్ల వచ్చే ఇతర హార్మోన్ సమస్యల వల్ల పిల్లలు పుట్టక ట్రీట్మెంట్లకు వెళ్ళేసరికి 5-6 ఏళ్ళు 7 ఏళ్ళు గడిచేసరికి ఈలోపు డెవలప్ అయిపోతుంది. కొంతమందికి పిల్లలు కలగట్లేదు. పిల్లలు కలగని స్త్రీల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం 30% ఎక్కువ ఉంటుందట. ఇక మూడవ కారణం చూస్తే కొంతమందికి తల్లిపాలు రావు పిల్లల్ని కన్న తర్వాత కూడా. తల్లిపాలు ఇవ్వనందువల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే రిస్క్ 5% పెరుగుతుందట. ఇక 4వ రీజన్ స్ట్రెస్ వల్ల 10% బ్రెస్ట్ క్యాన్సర్ రిస్క్ని పెంచుతున్నదట. కార్టిజాల్ ఇంక్రీజ్ అయిపోతుంది, బాడీలో ఇమ్యూనిటీ డౌన్ అయిపోతుంది. ఇక 5వది ఆల్కహాల్ తాగటం అనేది. ఈ మధ్య సిటీల్లో కూడా 100కి 15% మంది 20% మంది స్త్రీలు తాగుతున్నారు. అందుకని ఆల్కహాల్ తాగటం వల్ల తాగే మోతాదుని బట్టి వారానికి 2-3 సార్లు 6 రోజులు 5 రోజులు తాగుతున్నారనే దాన్ని బట్టి 5-10% క్యాన్సర్ వచ్చే రిస్క్ని స్త్రీలలో మరి ఇంత పర్సంటేజ్ పెంచేస్తున్నది. ఇక 6వది నిద్ర సరిగా లేకపోవటం. స్త్రీలు కూడా చాలామంది నైట్ డ్యూటీలు చేయటం వల్ల సరైన నిద్ర లేక బాడీలో బయలాజికల్ క్లాక్ డిస్టర్బ్ అయ్యి దీనివల్ల కణజాలం కూడా చెడుగా మారిపోవటానికి నిద్రలేమి పెద్ద సమస్యగా మారింది. ఇది 10-20% చాలామందిలో ఇది ఇంక్రీజ్ చేస్తున్నది క్యాన్సర్ రిస్క్ని. ఇక చివరిగా చూస్తేనండి ఈ కెమికల్ పొల్యూషన్, ఎరువులు, పురుగు మందులు, పెస్టిసైడ్స్ ఎఫెక్ట్ ఇదంతా ఒక 2-5% అని అంటున్నారు. అంటే మన చేతిలో లేనిది అది, దాని పర్సంటేజ్ తక్కువ. మన చేతిలో ఉన్నది చూడండి. మన జీవనశైలి సరిగా లేనందువల్ల ఇలాంటివి వచ్చేస్తున్నాయి. ఒక 30 ఏళ్ల క్రితం తీసుకుంటే 1,00,000 మందిలో 13 మందికి క్యాన్సర్ కనుక బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటే 2020లో 1,00,000 మందిని తీసుకుంటే 29 మందికి బ్రెస్ట్ క్యాన్సర్. ఇతర క్యాన్సర్లతో పాటు ఓన్లీ బ్రెస్ట్ క్యాన్సర్ 29 మందికి వస్తున్నది 1,00,000 మందిలో. మరి ఇలాంటి దానికి కారణం మన అలవాట్లు, ఆహార నియమాలు. కాబట్టి స్త్రీలు ముందు జాగ్రత్త చర్యగా యవ్వన దశలో నుంచి 20-25 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి కూడా చేతులు ఇట్లా పెట్టి
ఇంకొక చేత్తో ప్రెస్ చేసుకుంటూ రొమ్మును అట్లా మనం చెక్ చేసుకోవాలి. లేదా ఒకసారి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళితే వాళ్ళు ఎలా చెకప్ చేసుకోవాలో మీకు ట్రైనింగ్ ఇస్తారు. అలా ప్రతి 3-4 నెలలకు ఒకసారి చూడాలి. పిల్లలకి అవగాహన లేకపోతే పెద్దలైనా కాస్త తెలుసుకున్నవారు, మీ ఇంట్లో పెళ్ళిడికి వచ్చిన పిల్లలు, పెళ్ళైన పిల్లలు పుట్టిన ఆడవారికి ఉంటే అలాంటి వారికన్నా నాలెడ్జ్ లేకపోతే మీరన్నా చూసుకోవటం అనేది మంచిదనం. అలా చెక్ చేసుకుంటూ ఏదన్నా కాస్త గెడ్డలాగా, ఉండలాగా, కాయలాగా ఏమైనా గట్టిగా తగులుతున్నదే వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. అట్లా చను మొనలు ఎవరికన్నా కానీ లోపలికి వెళ్ళిపోయినాయా వెంటనే చెకప్కి వెళ్ళాలి. అలా దాని నుంచి ఏమన్నా సిక్రేషన్స్ ఏమైనా చనుమొనాల నుంచి ఏమైనా వస్తున్నాయా ఆ రంగుతో కానీ వేరే రకంగా వెంటనే వెళ్ళి చెకప్ చేయించుకోవాలి. రొమ్ము భాగాల్లో ఏమైనా నొప్పిగా ఉంటున్నదే బాగా ఎప్పుడన్నా చెకప్కి వెళ్ళాలి. ఇలాంటివన్నీ లోపల ఏదో మార్పులు వస్తున్నాయి, క్యాన్సర్ రకాలుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలియచేస్తుంటాయి అన్నమాట. ముందు నుంచి, ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి మంచి ఫుడ్ తినట్లేదు, జీవనశైలి మంచిగా లేదు, కాబట్టి ఇలాంటివన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. మనం చెకప్ చేయించుకోకుండా ఏమీ రావనుకుని నిర్భయంగా ఉంటున్నాం, కానీ వచ్చాక బోర్ని విలపిస్తుంటాం, చివరికి ప్రాణాపాయ స్థితి జరుగుతుంది. అలాంటి రిస్క్ రాకూడదంటే 25 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ కంపల్సరీ బ్రెస్ట్ చెకప్కి సంవత్సరానికి 1-2 సార్లు గైనకాలజిస్ట్ని వెళ్ళి కలవండి. ఎప్పుడన్నా అవసరమైతే అక్కడ స్కానింగ్ చేసి చూయించుకోండి. డాక్టర్ ద్వారా ఎలా చెకప్ చేసుకోవాలి తల్లులు నేర్చుకుని బిడ్డలకు కూడా ట్రైనింగ్ చిన్నప్పుడు ఇచ్చేయాలన్నమాట. ఇలా ఇస్తే ముందు జాగ్రత్త చర్యగా ఏమాత్రం మార్పులున్న చెకప్లో ఫస్ట్ స్టేజ్లోనే బయటపడింది 93% రిస్క్ నుంచి మనం రివర్స్ వచ్చేయచ్చు. అక్కడి నుంచి జీవనశైలి మార్చుకోవచ్చు. ముందు నుంచి రాకూడదా? మన న్యాచురోపతి విధానంలో చెప్పే లైఫ్ స్టైల్ని మీరు మార్చుకోవడానికి ప్రయత్నం చేయండి. రోజుకు 2 సార్లు తింటాం యాంటీ క్యాన్సర్గా పనికొస్తుంది ఇది. ఆ తినే ఆహారంలో ఉదయం 10-11 ఒకసారి తినేస్తే సాయంకాలం న్యాచురల్ ఫుడ్, నట్స్, స్ప్రౌట్స్, ఫ్రూట్స్ లాంటి ఎర్లీ డిన్నర్ చేసేసేయండి. వారానికి ఒక్కరోజు ఉపవాసం చేయండి. వారానికి 1 రోజు 2 రోజులు జ్యూస్ ఫాస్టింగ్, ఫ్రూట్ ఫాస్టింగ్, రా ఫుడ్ మీద ఉండండి. అట్లాగే ఏకభుక్తం వారానికి 1 రోజు చేయండి. ఇలాంటి ప్రిన్సిపల్స్ని మీరు ఫాలో అవుతూ కాస్త నిద్ర మంచిగా పోవటం, కాస్త వ్యాయామం చేసుకోవటం, మీ లైఫ్ స్టైల్ని ఇట్లా మార్చుకోండి. ఏ క్యాన్సరు రాదు. ఫస్ట్ స్టేజ్లో ఉన్న పూర్తిగా నార్మల్గా, సెకండ్ స్టేజ్లో ఉన్న రివర్స్ అవుతుంది మీ బాడీ. లైఫ్ స్టైల్ మారితే మన జీవన విధానాన్ని మార్చుకోవడానికి మించిన మందు లేదని అందరూ గుర్తుపెట్టుకుని, స్త్రీలు ప్రత్యేకంగా శ్రద్ధ ఇట్లాంటి వాటిలో బ్రెస్ట్ క్యాన్సర్ రాకుండా రక్షించుకోవడానికి జాగ్రత్త పడితే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం.